సోషల్ మీడియాలో వృద్ధాప్యంలో అన్నా చెల్లెళ్ల అగచాట్లు అనే శీర్షికపై స్పందించిన విద్యాశాఖ మంత్రి లోకేష్, వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం రేకులకుంట గ్రామంలో వృద్ధాప్యంలో ఉన్న అన్నా చెల్లెళ్లను చూసే దిక్కులేక వారు పడుతున్న అగచాట్లపై సోషల్ మీడియా మరియు స్థానిక మీడియాలో ప్రచారం కావడంతో ఏపీ మంత్రి లోకేష్ స్పందిస్తూ కడప జిల్లా కలెక్టర్ను ఆదేశించడంతో కలెక్టర్ ఆదేశాలకు బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్, స్థానిక ఎంఆర్ఓ జీవన్ చంద్రశేఖర్ మరియు రెవెన్యూ అధికారులతో వృద్ధుల స్థితిగతులపై సమీక్షించి వారిని స్థానిక ఆనంద నిలయం వృద్ధుల ఆశ్రమంలో చేర్పించి అవసరమైన సదుపాయాలు కల్పించడంతో ఏపీ మంత్రి లోకేష్ బాబుకు మరియు కలెక్టర్ ఆర్డీఓకు ప్రజలకు నీరాజనాలు అందుతున్నాయి. వృద్ధుల సమస్యలను సోషల్ మీడియా, స్థానిక మీడియాలో ప్రచురించినందుకు వారికి స్థానిక ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. గత వారంలో లక్ష్మీనారాయణమ్మ అనే ఈ వ్యక్తి వీళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా గోపురం దగ్గర చెట్టు కింద నివసిస్తున్నారని సోషల్ మీడియాలో ట్రోల్ కావడం జరిగింది. సో దానికి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి ఈమెని టేక్ కేర్ చేయమని చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఇమీడియట్గా ఈమెని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆ రోజు తహసీల్దార్ వాళ్ళు వెళ్ళారు. బట్ వాళ్ళు ఈ షెల్టర్ పంపు ఇట్లా రావడానికి వాళ్ళు నిరాసక్తత వ్యక్తం చేశారు. సో అయితే ఈరోజు మరి తహసీల్దార్ గారు వెళ్ళి ఆమెను కన్విన్స్ చేసి ఆధార్ సెంటర్ తీసుకొచ్చి, ఆధార్ కూడా లేదు కాబట్టి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఆనంద నిలయం షెల్టర్ ఈరోజు గత వారంలో లక్ష్మీనారాయణమ్మ అని ఈ వ్యక్తి వీళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా గోపురం దగ్గర చెట్టు కింద నివసిస్తున్నారని సోషల్ మీడియాలో ట్రోల్ కావడం జరిగింది. సో దానికి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి ఈమెని టేక్ కేర్ చేయమని చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఇమీడియట్గా ఈమెని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆ రోజు తహసీల్దార్ వాళ్ళు వెళ్ళారు. బట్ వాళ్ళు ఈ షెల్టర్ పంపు ఇట్లా రావడానికి వాళ్ళు నిరాసక్తత వ్యక్తం చేశారు. సో అయితే ఈరోజు మరి తహసీల్దార్ గారు వెళ్ళి ఆమెను కన్విన్స్ చేసి ఆధార్ సెంటర్ తీసుకొచ్చి, ఆధార్ కూడా లేదు కాబట్టి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఆనంద నిలయం షెల్టర్ హౌస్ లో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో తర్వాత ఏమైనా బాగోగులన్నీ కూడా వీళ్ళు చూసుకుంటారు. ఇంకా ఏమైనా అవసరం అయితే సో వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా చేసి ఆమెకు మేము టేక్ కేర్ చేస్తామని తెలియజేస్తాం.